సత్తివేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఇప్పటికే లైంగిక ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. లైంగిక ఆరోపణల నేపథ్యంలో బాధితురాలు స్థానికంగా ఉన్నటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కూడా తను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఆదిమూలంతో ఉన్నటువంటి సమయంలో ప్రైవేట్ వీడియోలను కూడా మీడియాకు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అతను వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి వచ్చేటువంటి సమయంలో అప్పటికే బాధితురాలు సత్తివేడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తుంది. అయితే అతను పార్టీ మారుతున్నాడు అనేటువంటి సమాచారంతో అతని యొక్క ప్రవర్తన పైన వ్యతిరేకించి అధిష్టాన దృష్టికి కూడా తీసుకెళ్లాలనేటువంటి అంశాన్ని బాధితురాలు చెప్తుంది. కానీ టీడీపీలోకి చేరిన తర్వాత అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో అతను మరి అంటే అధిష్టానం ఆదేశాల మేరకు అతని కోసం తేను అన్ని మండలాలు తిరిగి టీడీపీ విజయం కోసం పనిచేశాననేటువంటి అంశాన్ని బాధితురాలు చెప్తుంది. కానీ ఇది పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. తను వ్యక్తిగతంగా తన పైన కక్షగట్టి వేధింపులకు గురి చేశాడు. తన నెంబర్ తీసుకొని అర్ధరాత్రి సమయాల్లో కాల్ చేయడంతో పాటు తనను వ్యక్తిగతంగా మానసికంగా లైంగికంగా దాడి చేశాడనేటువంటి అంశాన్ని ప్రస్తుతం బాధితురాలు కూడా స్పష్టంగా చెప్తుంది. జూలై 10వ తారీఖున హోటల్కు రమ్మని చెప్పాడని, హోటల్కి వెళ్ళినటువంటి సమయంలో తను ఒక పక్కా ప్రణాళికతోటే పెన్ కెమెరా పెట్టుకొని వెళ్ళి అతని యొక్క రాసలీలన్నింటినీ కూడా బయట పెట్టాలనేటువంటి ఉద్దేశంతో తను పెన్ కెమెరాతో వెళ్ళాననేటువంటి అంశాన్ని బాధితురాలు కూడా చెప్తుంది. ఇప్పటికే ప్రభుత్వ పెద్దలకు కూడా ఈ సమాచారాన్ని అందించాను, లేఖ రాశాననేటువంటి అంశాన్ని చెప్తుంది. మరోవైపు ఆదిమూలంతో ఉన్నటువంటి ప్రైవేట్ వీడియోలను సైతం మీడియాకు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. భీమాస్ హోటల్లో జరిగినటువంటి వ్యవహారం మొత్తం కూడా ఆమె పెన్ కెమెరాలో రికార్డ్ చేసిన తర్వాత ఆ రికార్డ్ చేసినటువంటి వీడియోలను సైతం కొద్ది నిమిషాల క్రితమే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాకు కూడా వీడియోలు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ వీడియోలు తన దగ్గర ఉన్నాయని తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే తన పైన దాడి చేసేటువంటి ప్రయత్నం ఉంది, తన నుండి అతని నుండి తనకు ప్రాణహాని ఉందనేటువంటి అంశాన్ని ఆమె చెప్తుంది. మరోవైపు ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వ పెద్దలకు మరోవైపు కమిషన్ చైర్మన్ కూడా సమాచారం అందించాను, మహిళా కమిషన్లో కూడా ఫిర్యాదు చేశాను అనేటువంటి అంశాన్ని కూడా ఆమె చెప్తుంది. మరి చూడాలి దీనిపైన ఎమ్మెల్యే ఎలా స్పందిస్తాడు. ఎమ్మెల్యేకి సంబంధించి ఇప్పటివరకు ఎమ్మెల్యే స్పందన పైన ఇంకా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం తనకు న్యాయం చేయాలంటూ కూడా బాధితురాలు ప్రెస్ మీట్లో కూడా చెప్పినటువంటి మాట కనపడుతుంది. కాబట్టి చాలా మంది వైసీపీలో ఉన్నటువంటి సమయంలో కూడా చాలా మంది అమ్మాయిలను ఇదే విధంగా ఇబ్బందులకు గురి చేశాడు. ఇక టీడీపీలోకి వచ్చిన తర్వాత కూడా తనను ఎమ్మెల్యే టికెట్ ఇవ్వవద్దని, టీడీపీలోకి చేర్చుకోవద్దంటూ కూడా ప్రభుత్వ పెద్దలకు తన సమాచారం అందించాను. ఎందుకంటే నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి సమయంలో అతని గురించి తనకు తెలుసు కాబట్టి ఈ సమాచారాన్ని నేను తెలియజేశాననేటువంటి అంశాన్ని బాధితురాలు చెప్తుంది. మరి చూడాలి ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఆదిమూలం ఎమ్మెల్యే ఆదిమూలం ఎలాంటి రెస్పాండ్ అవుతాడనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఆమె హోటల్కి వెళ్ళినటువంటి సమయంలో రికార్డ్ చేసినటువంటి వీడియోలు కావచ్చు, పెన్ కెమెరా ద్వారా ఆమె రికార్డ్ చేసినటువంటి వీడియోలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. ఆమె మీడియా కూడా కొద్ది నిమిషాల క్రితమే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. అతన్ని వ్యక్తిగతంగా ఎవరు నమ్మవద్దంటూ కూడా ఆమె పదే పదే ప్రెస్ మీట్లు కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. మరి చూడాలి ఈ వ్యవహారానికి సంబంధించి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేదా మహిళా కమిషన్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. విజయ చంద్రిక, మరి ఈ ఘటనపై ఈ వస్తున్న ఆరోపణపై ఆదిమూలం ఏమైనా స్పందించారా? అయితే ఆదిమూలం గత 4-5 రోజుల నుంచి కూడా ఆమెకు కంటిన్యూగా కాల్స్ చేస్తున్నటువంటి కాల్స్ను కూడా ప్రస్తుతం ఆమె మీడియా కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. తన పేరు ఎక్కడైనా చెప్తే ఖచ్చితంగా చంపేస్తాను, మీ అంతు చూస్తానంటూ కూడా తనను బెదిరింపులకు దిగాడు. దీంతో తన భయాందోళన చెంది అతని కాల్స్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. దాదాపు 100 సార్లు తనకు కాల్ చేశాడనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మరి బాధితురాలు కొద్ది నిమిషాల క్రితమే ఈ వ్యవహారానికి సంబంధించి లైంగిక ఆరోపణలు, లైంగిక వేధింపులకు సంబంధించి కూడా కొద్ది నిమిషాల క్రితమే మీడియాతో మాట్లాడింది. కాబట్టి మరి ఆదిమూలం స్పందిస్తాడా, ఏం జరిగింది ఆ హోటల్లో జూలై 10వ తారీఖున రాత్రి ఏం జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి ఎమ్మెల్యే ఆదిమూలం ఎలా స్పందిస్తాడనేది మాత్రం చూడాలి. మరి కొద్దిసేపట్లో అతను కూడా మీడియా ముందు మాట్లాడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. కొన్ని వీడియోలు అయితే మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. అందులో బాధితురాలేనా కాదా అనేది కొంత సస్పెక్ట్ గా ఉంది. కానీ ఆమె చెప్తున్నటువంటి వర్షన్లు అయితే మాత్రం ఆ వీడియోలో ఉన్నది తానే తనను లైంగికంగా వేధింపులకు గురి చేయడం, మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం తోటే, తన భర్త సపోర్ట్ తోటే
ఒక పెన్ కెమెరా తీసుకొని వెళ్ళి అతని యొక్క రాసలీలన్నీ బయట పెట్టాలనేటువంటి ఉద్దేశంతో తన హోటల్కి వెళ్ళి ఈ వీడియోలన్నీ కూడా నేను రికార్డ్ చేశాననేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్తుంది. ఆమెతో పాటు ఆమె భర్త కూడా ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఇవన్నీ బయట పెట్టడం కోసమే తన భార్యకు తాను సహకరించానని, అర్ధరాత్రి సమయంలో ఫోన్లు చేస్తుంటే తను కొంత అనుమానం వచ్చి తన భార్యను కూడా నిలదీసినటువంటి సమయంలో ఈ విధంగా ఎమ్మెల్యే తనను వేధింపులకు గురి చేస్తున్నాడని భర్తకు చెప్పానని, భర్త దీనికి సపోర్ట్ చేసి వీడియోలన్నీ బయట పెట్టాలి, అతని యొక్క రాసలీలని బయట పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పెన్ కెమెరా ద్వారా స్టింగ్ లాగా చేసి ఆ వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసి మీడియాకు అందిస్తున్నారనేటువంటి అంశాన్ని ఆమె చెప్తుంది. మరి ఎమ్మెల్యే వర్షన్ ఏ విధంగా ఉండబోతుంది, ఎమ్మెల్యే ఎంత కాలంగా ఈమెకు పరిచయం ఉంది, ఈమె భీమాస్ హోటల్కి వెళ్ళిన ఆ వీడియోలు వాస్తవమా కాదా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో ఎమ్మెల్యే కూడా స్పందించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి.